ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ. వారెవరో చూద్దాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరో ఆరుగురు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించింది. దీంతో జిల్లాలో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది. తొలి జాబితాలో 7 మంది అభ్యర్థులను ప్రకటించగా రెండవ జాబితాలో 4 నియోజకవర్గ ఇన్ఛార్జీలకు టికెట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరిన షాజహాన్ బాషాకు మదనపల్లి టికెట్ లభించింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు తిరిగి సత్యవేడు టికెట్ లభించింది. ఈ జాబితాలో రెడ్డి సామాజిక వర్గానికి 2, కమ్మ సామాజిక వర్గానికి 1, ముస్లిం మైనార్టీలో 1కి 2 ఎస్సీ అభ్యర్థులకు టికెట్లు లభించాయి. మొత్తం 6 మంది జాబితాలో 5 మంది అభ్యర్థులు ఇదివరకు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉండగా, పూతలపట్టు అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ మాత్రం మొదటిమారుగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్, చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి వెంకటమణి ప్రసాద్ నానికి మరోమారు చంద్రగిరి టికెట్ దక్కినట్లయింది. ఆయన గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున చంద్రగిరి నుండి పోటీ చేయడం జరిగింది. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఆనాటి నుంచి నియోజకవర్గంలో భార్య సుధారెడ్డి కొడుకుతో కలిసి విస్తృతంగా పర్యటిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గ నేతల ఒత్తిడి మేరకు మరోమారు నానికి చంద్రగిరి టికెట్ లభించినట్లయింది. అయితే చంద్రగిరి టికెట్ కోసం పలువురు తీవ్ర ప్రయత్నాలు చేయడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జి వైపే చంద్రబాబు మొగ్గు చూపడం జరిగింది. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల్లో ఓటమి చెందడం జరిగింది. నియోజకవర్గంలో వదలకుండా తాను, తన భార్య రుషితారెడ్డి, తల్లి బృందమ్మలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఒకానొక దశలో కాళహస్తి టికెట్ బీజేపీకి కేటాయించాలని విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. అయినా చంద్రబాబు స్వర్గీయ మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డికి ఇచ్చిన మాట ప్రకారం మరోమారు సుధీర్ రెడ్డి పట్ల మొగ్గు చూపడం జరిగింది. పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డికి మరో అవకాశం లభించింది. ఆయన గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. సుమారు 4 ఎన్నికల తర్వాత మళ్లీ ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తలపడనున్నారు. రామచంద్రారెడ్డి ఇదివరకు టీడీపీ బోర్డు మెంబర్గా విధులు నిర్వహించారు. పులిచెర్ల మండలానికి చెందిన ఆయనకు మండలంలో గట్టి పట్టు ఉంది. ఈ సీటు కోసం పలువురు ప్రయత్నం చేసినా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న చల్లా బాబు పట్ల చంద్రబాబు మొగ్గు చూపారు. ఇక మదనపల్లి టికెట్లను ముస్లిం మైనార్టీలకు చెందిన షాజహాన్ బాషాకు కేటాయించారు. షాజహాన్ జిల్లాలో జరిగిన యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. జిల్లాలో ఒక స్థానాన్ని ముస్లిం మైనార్టీలకు కేటాయించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తుంది. మదనపల్లి వైసీపీ అభ్యర్థిగా ముస్లింను ఆ పార్టీ ప్రకటించింది. దీంతో తెలుగుదేశం పార్టీ కూడా ముస్లిం అభ్యర్థి షాజహాన్ బాషా పట్ల మొగ్గు చూపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో మైనార్టీలను బుజ్జగించడానికి షాజహాన్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. సత్యవేడు నియోజకవర్గానికి చెందిన కోనేటి ఆదిమూలం గత ఎన్నికలలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయనను ఎమ్మెల్యేగా తప్పించి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. దీంతో ఎంతో మనస్తాపంకు గురైన ఆదిమూలం వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు తిరిగి సత్యవేడు టికెట్ను ఖరారు చేస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. సత్యవేడు కోసం ఇది వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన హేమలత కుమార్తె హెలన్, గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ రాజశేఖర్ కూడా పోటీ పడ్డారు. పూతలపట్టు నియోజకవర్గ టికెట్ పాత్రికేయుడు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ను వరించింది. ఆయన మీడియాలో పనిచేస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆయనను అప్పుడే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించారు. గతంలో చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా పూతలపట్టులో జరిగిన బహిరంగ సభలో మురళీమోహన్ ను తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. పలువురు అభ్యర్థులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన చంద్రబాబు తను ఇచ్చిన మాట ప్రకారం మురళీమోహన్ వైపు మొగ్గు చూపారు. ఆయన మొదటిమారు ఎన్నికల రణక్షేత్రంలో దిగనున్నారు. వీరందరిలో విజయం ఎవరిని వరిస్తుందో వెయిట్ అండ్ సీ.